వి న్యూస్కి స్వాగతం. సీసీ కెమెరాల నిఘాలో వినకొండ ప్రభుత్వ ఆసుపత్రి. వినకొండలోని సామాజిక ఆరోగ్య కేంద్రం నందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షేక్ అబ్దుల్ రజాక్ తెలపడం జరిగింది. గత కొద్ది రోజుల క్రితం నషాపేటలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రి నందు పిల్లల్ని అపహరణ చేయడానికి ప్రయత్నించారని సమాచారం. ఈ విషయాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రజాక్ గారు వినకొండ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ చీఫ్ విప్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, వెంటనే స్పందించిన చీఫ్ విప్ గారు వారి ఆదేశాల మేరకు వినకొండ ప్రభుత్వ వైద్యశాల నందు తక్షణమే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రి నందు 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని డాక్టర్ గారు తెలియజేశారు. డాక్టర్ అబ్దుల్ రజాక్, వినకొండ హాస్పిటల్ సూపరింటెండెంట్ అండి. ఇవాళ మన హాస్పిటల్లో ఒక 25 సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో దీని పర్పస్ ఏంటంటే మనకి స్టాఫ్ సరిగ్గా ప్రజెన్స్లో ఉన్నారా లేదా అనే మానిటరింగ్ ఒకటి, పేషెంట్ సేఫ్టీ, ఈ కొన్ని విషయాలు ఇన్సిడెంట్స్ మన నర్సరావుపేట హాస్పిటల్లో ఒక పిల్లాడిని కిడ్నాప్ చేయడం జరిగింది రీసెంట్ టైమ్స్లో ఇన్ జనవరి. సో ఇలాంటి విషయాలన్నీ మనం చీఫ్ విప్ గారి జీవి అంజలి గారి దృష్టికి తీసుకెళ్తే సార్ సహకారంతో మనం హాస్పిటల్లో ఇమీడియట్గా కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఈ కెమెరాస్ ఏంటంటే స్టాఫ్ పని పర్యవేక్షణ ఒకటి, సెకండ్ థింగ్ పేషెంట్ సేఫ్టీ, ఇవి రెండు మెయిన్ ప్రయారిటీస్. సో దీని ద్వారా ఇంకా హాస్పిటల్ సర్వీసెస్ని ఇంకా ఇంప్రూవ్ చేయగలుగుతామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.